మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. ఏం చేస్తున్నారు అల్లుళ్ళు? ఏం చేస్తున్నారు? పెద్ద అల్లుడు పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇద్దరు యుఎస్ లోని సిటిజన్స్ వాళ్ళు. ఓ స్టేట్ లో ఉంటారు? టెన్నెసీ స్టేట్ నాష్విల్ లో ఉంటారు. ఓకే. సో చిన్నల్లుడు మొన్ననే మ్యారేజ్ అయింది పాపకి. నాయుడు గారి కుండ బిర్యానీ. ఓకే. అది వాళ్ళ తన ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా అత్తగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ లేకపోతే మామగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ? ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరం కలిసే సెలెక్ట్ చేసాం. నేను కొంచెం ఎక్కువ పార్ట్ ఉంది. నేను ఆ పిల్లలు ఆడపిల్లలు కదా, వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాను కదా. ఏదైనా ఉన్నా వాళ్ళు నాతో డిస్కస్ చేస్తారు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఎవరైనా ఏదైనా మ్యాచ్ చెప్పినా కూడా అట్లా. ఇవాళ ఆడపిల్లల్ని ఇవ్వాలంటే అన్ని ఆచితూచి, అసలు ప్రాపర్టీ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, క్యారెక్టర్ మంచిది కావాలి అబ్బాయి అని చూస్తున్నారు. టెస్టులు చేశారా బాగానే అల్లుళ్ళకి? చేయలేదు. నో టెస్ట్లా? అట్లా చేయకూడదండి. మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాము. అంతేగాని వాళ్ళు రేపు టెస్ట్లు అది ఇది అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ మనస్తత్వాలు అదే మాట్లాడి డెఫినెట్గా అది మాత్రం ఉంటుంది. నేను మాట్లాడతాను, చూస్తాను, ఆ మాత్రం అర్థం అవుతుంది కదా వాళ్ళ ఎలాంటి వాళ్ళు. మెయిన్ మంచి పిల్లలు, ఇద్దరు మంచి పిల్లలు. ఒక ఆనందం ఉంటుందా? మా అత్త మంచి ఆర్టిస్ట్ ఒకప్పుడు ఉంటుంది, ఉంది, ఇద్దరికి ఉంటుంది. అప్పుడప్పుడు మీ నటన చూపిస్తారా వాళ్ళ దగ్గర కూడా గట్టిగా? నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను రోషన్. కూతుళ్ళ కంటే కూడా ఎక్కువ ప్రేమగా ఉంటా వాళ్ళతో. నాకు వాళ్ళే అల్లుళ్ళు, వాళ్ళే కొడుకులు. అది అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే. పెద్దబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరు కూడా అత్తమ్మ అంటుంటారు. అత్తమ్మ అంతే. చెరకు 100 కోట్లు ఇచ్చారా కట్నం? లేదండి, అసలు ఏమి ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఏమి ఇవ్వలే. ముందే చెప్పేసాం ఏమి ఇవ్వము, ఏముంటాను చెప్పేస్తాను. ఏదైనా ముందే ఉండాలి చెప్పేటప్పుడు. ఏమి ఇవ్వము, మీ కష్టం, మీ తెలివితేటలు, మీవి మీరు చూసుకోండి. ఏదైనా ఉన్నా తర్వాతే, అంతే. మాకు కావాల్సినప్పుడు మేము ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తామని చెప్పి. ఓకే. అలా అయితేనే అంటే అప్పుడే వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది రోషన్. ఆశతో, డబ్బు మీద ఆశతో వచ్చే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఓకే. వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా హస్బెండ్ అలానే తన టాలెంట్, తన కష్టము, తనకున్న ఈ స్కిల్స్ అన్ని తను ఇచ్చేసుకున్నారు. నేను అలాంటి దాన్ని. సో నా పిల్లలు అలాంటి వాళ్ళే. వచ్చే భర్తలు కూడా అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే అడ్జస్ట్ అవ్వలేరు. ఓకే. సో అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్. అలా పెళ్ళైన తర్వాత అయినా కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఉంటుంది, మాటలు వస్తాయి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా. బట్ నో, మేము ఎలా ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అసలు మీరు? అలానే ఉండాలి, అంతే ఉండాలి. మరి సంపాదించిందంత పిల్లలు ఎంజాయ్ చేయకపోతే ఇంకెలా? అట్లా అనుకోవద్దు. ఎందుకు పిల్లలు ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాళ్ళని ప్యాంపర్ చేసి అన్నెసరీ. ప్యాంపర్ అని నేను చెప్పట్లేదు, మరి అంతే కదా, అది ప్యాంపరింగ్. జయలక్ష్మి గారి అమ్మాయి అల్లుడు అంటే ఒక రేంజ్ రోవర్ లో తిరగాలి కదా. అట్లా ఏం లేదు. ఒకళ్ళు వెల్ఫేర్ లోను డిఫెండర్ లోను తిరగాలి కదా. అట్లా ఏం లేదు, అలా ఉండొద్దు. క్యాబ్కి వెళ్ళిపోవాలా? క్యాబ్ వెళ్ళొద్దు. నీకు వెహికల్ అనేది దేనికి అవసరం? ఒక ట్రావెల్ కి అవసరం. అది రేంజ్ రోవరా, ఆడినా, బెంజ్ అనేది కాదు. ప్లస్ నువ్వు ఎవరో ఇస్తే కొనుక్కొని తిరిగే దాంట్లో కంటే నువ్వు సంపాదించుకొని కొనుక్కునే దాంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది. సో యూ గెట్ దట్ హ్యాపీనెస్ ఫస్ట్. ఓకే. తర్వాత వచ్చేవి ఎలా అయినా వస్తాయి, ఇచ్చేవి ఎలా అయినా ఇస్తాము. ఇప్పుడు మాత్రం ఫస్ట్ యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నాకు బాగా గుర్తుంది, 8-9 years బ్యాక్ అనుకుంటా, రామానాయుడు స్టూడియోలో మన చెన్నకేశ్వర రెడ్డి, సమరసింహారెడ్డి రేంజ్ లో మీరు టాటా సఫారియా? నేను ఐ డ్రైవ్ ఆల్ దోస్ వెహికల్స్. నేను ఎప్పుడు కూడా ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు కూడా బైక్ మీద వెళ్ళేదాన్ని. గేర్ బైక్స్, యమహా, ఇంకా హీరో హోండా, ఇవన్నీ గేర్తో ఉండేవి కదా, ఆ బైక్స్ రైడ్ చేసేదాన్ని. ఈటీవీకి అవే వేసుకొచ్చేదాన్ని. కారున్నా కూడా అవి వేసుకొస్తుండేదాన్ని. బాగా చాలా మందికి అది బాగా తెలుసు. సో నాకు ఎందుకు అట్లా ఇష్టం. ఎక్కువ జీన్స్ షర్ట్ ఎక్కువ అన్ని అట్లనే వేసేదాన్ని. చుడిదార్స్ కంటే కూడా డ్రైవ్కి వెళ్ళినప్పుడు, ఇట్లా డ్రైవ్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్యాంట్ షర్ట్స్ ఎక్కువ వాడేదాన్ని. డ్రైవ్ చేస్తున్నారు? చేస్తాను, కాకపోతే అంత అవసరం లేదు. కార్ డ్రైవ్ ఎక్కువ, ఇప్పుడు అంతా కారే కదా. బైక్స్ అప్పుడప్పుడు పాత సువాసనలు అన్నట్లు కనిపిస్తే సరదాగా ఎప్పుడైనా అలా వేసుకొని తీసుకెళ్తుంటాను. గేర్ బైక్స్ ఉన్నా కూడా ఐ డ్రైవ్. ఈవెన్ సీరియల్ చేసినప్పుడు కూడా, అమెరికా అమ్మాయి సీరియల్
సీరియల్ మలేషియాలో కొంత షూట్ చేశారు. ఆ టైంలో కూడా అక్కడ వేరే వాళ్ళ వద్ద బైక్ ఉంటే జస్ట్ అడిగితే ఇచ్చారు. అక్కడే ఒక రౌండ్ వేసాను. అక్కడే గేర్ బైక్ పెద్దది, చాలా ఇది ఉంది. సరదాగా అదొక క్రేజ్ కదా. ఈవెన్ ఈటీవీ వెదర్ రిపోర్ట్ చెప్పేటప్పుడు ఎర్లీ మార్నింగ్ మాకు వ్యాన్స్ వచ్చాయి, కొంచెం పెద్ద వ్యాన్స్ ఉంటాయి కదా, అవి వచ్చాయి తీసుకెళ్ళటానికి 5 o'clockకి బులెటిన్కి. సో రామోజీకి వెళ్ళే వల్ల ఇక్కడ మన సోమాజిగూడలో జరిగింది. ఓకే ఓకే. రామోజీకి వెళ్ళే వాళ్ళం కానీ అక్కడ ఎక్కువ కాదు, వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఇక్కడ ఎక్కువైంది. మార్నింగ్ వెహికల్ వచ్చింది, అది నేను డ్రైవ్ చేస్తానని వాళ్ళని పక్కన కూర్చోమని చెప్పి డ్రైవర్కి నేను డ్రైవ్ చేస్తాను. ఓవర్ ఉంది అప్పటికే? లేదు, మనం ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద నుంచి సోమాజిగూడకు, నేను క్రాస్ రోడ్స్లో ఉండేదాన్ని. ఓకే ఓకే ఓకే. అట్లా వచ్చేసేదాన్ని ఇక్కడ ఈ ఏరియా. సో మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్. నేను కాలిస్ అంటారా, లేకపోతే స్కార్పియో, తర్వాత ఇలా ఆ వెహికల్స్ అన్ని గేర్వి వాడాను, గేర్లెస్ ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా.